హాయ్ గాయ్స్, ఇవాళ నేను అంకిత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు అంటే మేము పార్సల్ వేయించుకున్నాం అనమాట ఇండియా నుంచి. అండ్ ఆ పార్సల్ అంకిత అడ్రస్కి వేయించుకున్నాము బికాజ్ తనకైతే కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి. సో నేను ఆ పార్సల్ తీసుకోవడానికి కాదు, యాక్చువల్లీ ఆ పార్సల్ వీడియో చేయడానికి వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు మా ఇంటి నుంచి బయలుదేరాను. టైం అయితే 3 o'clock అయ్యింది. అండ్ మధ్యలో వేరే కాల్ వచ్చిందనమాట, అందుకని నెక్స్ట్ వీడియో షూట్ చేయలేకపోయినా. సో అంకిత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే డోర్ పక్కనే 2 పార్సల్స్ ఉన్నాయన్నమాట. చిన్న పార్సల్ తను తీసుకెళ్ళగలిగింది, పెద్ద పార్సల్స్ చాలా హెవీగా ఉండేసరికి ఇద్దరం కలిసి పైకి తీసుకెళ్ళామన్నమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంకిత. అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో వీ హావ్ గాట్ అవర్ పార్సల్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇది వచ్చేసి ఆల్ టుగెదర్ 60 kgs ఉంది. మొత్తం 40 kgs అంకితదే, ఓన్లీ 20 నాది. ఊరికి అంటున్నా, ఇద్దరిది కలిపి మొత్తం ఎంత వచ్చిందనమాట. సో వీఆర్ గోయింగ్ టు అన్పాక్ దెమ్ అండ్ లెట్స్ సీ వాట్ ఆల్ వీ హావ్ గాట్ ఫ్రమ్ ఇండియా. సో ఫస్ట్ చాలా చిన్న డబ్బా ఓపెన్ చేస్తున్నాం మేము. నాకు తెలిసి ఇది నాదే ఉంటది, ఇది తనదే అంట, చిన్నది కాబట్టి చిన్న అయితే నాదే ఉంటది. చిన్న పిల్లకి చిన్న ప్యాకెట్. అమ్మా దీన్ని తీయాలంటే చాలా కష్టం. చెప్పినప్పటికి కత్తి తీసుకురా అంకిత అంటే నా దగ్గర సీజర్స్ ఉంది బ్రో అని చెప్పింది. ఈ సీజర్స్ చూసారా, చాలా పెద్ద సీజర్స్ ఉన్నాయి కింద. నా చెయ్య పెద్ద చాలా చాలా కష్టం. ఇక్కడ కట్ చేయమని ప్యాకేజ్ వస్తుందని ఎంత ఎగ్జామ్ అయిపోతామో ఎంత చేసే వరకు అంత యాక్చువల్లీ ఇది మోస్ట్ రావడానికి మా తిప్పలు తెలుసు అసలు ఎన్ని కష్టాలు. కొంచెం గట్టి మాట్లాడాలనుకుంటాను, చాలా మెల్లిగా మాట్లాడుతుంది అంకిత. నా స్వీట్ వాయిస్ కాబట్టి నేను వెళ్ళిపోతాను అన్నయ్య, నేను వెళ్ళిపోతాను. అది కొంచెం నీకు సో ఓకే. సో ఇది ఫస్ట్ పార్సల్ అనమాట. మోస్ట్లీ అంతా అంకితదే. సో వాట్ షీ హావ్ గాట్ అనేది మనం చూద్దాం. ఫ్రూట్స్ చాలా బేసిక్లీ ఇవన్నీ డ్రై ఫ్రూట్సే, తను ఇండియా నుంచి తెప్పించుకుంది అనమాట. సో ఇవి 2 డేట్స్, అంటే ఇద్దరికి కలిపి తెప్పించుకున్నాం. ఇద్దరికి ఆఫ్ కోర్స్. సో ఏం చెప్పుకున్నా ఇద్దరికి చెప్పుకున్నాం. సో అందుకే 60 కిలోలు అయింది. ఇదేంటి, ఇది ఇంటి నుంచి పిక్కల్, హోమ్ మేడ్ పిక్కల్, డ్రై ఫ్రూట్స్. ఇది ఒక పార్ట్, ఇంకో పార్ట్ అయితే ఇంకొక ఇది మేబీ ఇందులో ఉంటుంది. ఇంకొకటి కూడా తెచ్చుకున్నాం అనమాట, అది దాంట్లో ఉన్నట్టుంది. అండ్ మై ఫేవరెట్ స్వీట్, అది తన ఫేవరెట్. తో క్యా స్వీట్ హే వో? కలాకండ్. కలాకండ్. సో అంకిత ఫేవరెట్ స్వీట్. అంకితని ఇంప్రెస్ చేయాలంటే కలాకండ్ తెచ్చి పెట్టేసారు. నాకు స్వీట్స్ అంత నచ్చదు, నాకు ఓన్లీ స్నాక్స్, అది కూడా ఇండియన్ స్నాక్స్ అంటే మస్తు ఇష్టం నాకు. ఇదేంటిదో మురుకులు అన్ని హోమ్ మేడ్, మేము ఏం కొనుక్కోలేదు. అంట్లో మా మమ్మీ వాళ్ళు చేసి పంపించాం. మా మమ్మీ మురుకులు, అప్పాలు. పాపం అంకిత మా వల్లే లేట్ అయింది, తను ఎప్పుడో చేసుకుంది అనమాట. 1.5 వీక్ మా కోసమే ఆగింది. అండ్ ఇదిగోండి మురుకులు వచ్చేసినాయి, అన్ని పిండడం కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు ఇండియా నుంచి స్నాక్స్ ఇస్ లైక్ లవ్. మొత్తం స్మాష్ అయిపోయినాయి. యాక్చువల్లీ వీళ్ళు డబ్బాలు పెట్టినారు, సో ఇలా చిన్న డబ్బాలో వచ్చింది. వీళ్ళ లాస్ట్ వీడియో చూసుంటే దాంట్లో పెద్ద డబ్బాలు వచ్చినాయి అనమాట. ఇవి కూడా మురుకులే. అబ్బా పాపం చాలా స్మాష్ అయిపోయినాయి, పాపం లిటరల్ గా చాలా స్మాష్ అయిపోయినాయి. సో అయిపోయింది ఇది. కాదు, అవి అయిపోయే వరకు మా నోరు నడుస్తూనే ఉంటాయి, కర్రం కర్రం కర్రం. చాలా రోజులు తింటున్నాం ముందే మనం. ఇది 26 kgs అనమాట, 26.800 kgs. సారీ, 26 kgs 800 grams.
ఈ గ్రామ్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయకుండా జస్ట్ 27 kgs అని చూపిస్తారు. ఇది అంటే ఇప్పుడు మనకి 200 తక్కువ ఇచ్చేసినట్టు వేస్తాయి. ఇంకా ఇది ఓవరాల్ గా 27 kgs అన్నట్టు, 200 తక్కువ ఉన్నా గానీ. అండ్ లాస్ట్ టైం నేను నా వీడియో మీరు చూస్తుంటే కనుక దాంట్లో మీకు చెప్పిన కదా, లాస్ట్ టైం నేను తీసుకుంది 360 or 390 కిలో అని చెప్పిన కదా. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 450 కట్టిన చెప్పింది. మరి సీక్రెటా ఎంత మెల్లిగా 450 అందరికి వినిపించద్దు అన్నట్టు చెప్తుంది. యాక్చువల్లీ మా ఇంటికి అడిగితే ఆ పాత అన్న ఎవరు పంపిస్తారో తను అడిగితే తను 480 అని చెప్పిండు. సో అంత చాలా ఎక్కువ అయిపోయినాయి ప్రైసెస్, చాలా ప్రైసెస్ ఎక్కువ అయిపోయాయి. అవును. ఇన్ కేస్ మీకు ఏవైనా తక్కువ ప్రైజెస్ ఉన్నవని తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సారీ నా మాటలు వినిపించద్దని అంకిత టర్ అని చెంపుతుంది వాటిని. సో యా, దీనికన్నా తక్కువ ప్రైస్ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ టైం పార్సల్ వేయించుకున్నట్టు మాకు హెల్ప్ అవుతుంది అండ్ చూసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంటి నుంచి గిన్నెలు తెప్పించుకున్నాం అనమాట. అంటే ఇక్కడ దొరుకుతున్నాయి కానీ మాకు ఎక్స్పెన్సివ్ అండ్ అంటే నార్మల్గా ఏదైనా వంట చేసుకోవాలన్నా ఎవరైనా ఇంటికి మనకు వస్తే అస్సలు కష్టం అవుతుంది. సో అందుకని కొన్ని గిన్నెలు తెప్పించుకున్నాం మేము. అండ్ నేనైతే చాలా స్టీల్ సామాన్ తెప్పించుకున్నా ఫ్రాంక్లీ. సో ఇదైతే పచ్చడి, హోమ్ మేడ్ పచ్చడి అగైన్. సో ఇదైతే ఇంట్లో చేసిన కొత్త ఆవకాయ పచ్చడి. మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం. ఏమున్నా ఏం లేకున్నా ఇక్కడ మెయిన్ గా కావాల్సింది పచ్చళ్ళు. ఆఫ్ కోర్స్. ఇంకొక స్వీట్స్ పిక్చర్లు. ఐ గెస్ దిస్ ఇస్ మైన్. ఇది నేను తవ్వ ఇష్టపడి తెప్పించుకున్నా ఎందుకంటే ఇక్కడ అన్ని టెఫ్లాన్ కోటింగ్ ఉన్నాయి అనమాట. సో మా డాడీ మా చెల్లి వెళ్ళి తీసుకొచ్చిండు. ఇంకో చెల్లి నువ్వు పంపించిన తవ వచ్చేసింది నా దగ్గరికి. అండ్ ఇది కూడా పచ్చడి అనుకుంటా. ఐ గెస్ ఇది మాది అనుకుంటున్నా. मतलब మా మమ్మీ పంపించింది, మా మమ్మీ పెట్టింది పచ్చడి. సో ఇది అన్నిట్లో కన్నా స్పెషల్ థింగ్ ఇది. ఎందుకంటే మా మమ్మీకి నేను ఎప్పుడు ఫోన్ చేసినా, అంటే నేను స్వీట్స్ ఎక్కువ తిన్ను, మురుకులు ఎక్కువ ఇష్టం. నీకు అంకిత స్వీట్స్ బోత్? తను రెండు తినేస్తుంది. నేను నాకు అంత స్వీట్స్ నచ్చవు కానీ హాట్స్ ఇష్టం. సో ఆన్ స్పెషల్ రికమెండేషన్ తెప్పించుకున్నా ఇది నేను. సో ఇది నాది చెప్పకు. ఈ బాక్స్ పంపించింది మా చెల్లి. సో ఇది సబ్సిడీ తెప్పించుకున్నా అనమాట నేను. బాట్ చోట చెల్లి వీడియో కాల్లో చాలా పెద్దగా కనిపించింది, దీంట్లో చాలా చిన్నగా ఉంది. అది ఫోన్ అమ్మా, ఫోన్ అది. ఐ నో బట్ స్టిల్ డూడ్, ఇంత దాంట్లో సబ్జీ ఎవరికి సరిపోతుంది చెల్లి? నీకు ఒక్కదానికి సరిపోవాలి. అదే కదా, మా మమ్మీ అప్పటికి ఉండదు. ఏవో మురుకులు అలా ఇవన్నీ స్మాష్ అయిపోయినాయి. మస్తు బాధ అనిపిస్తుంది నాకు వాటిని చూసి గట్టిగా. మా సిస్టర్ ఒకటి కోట్ పంపించింది నాకు, జాకెట్. అంటే గిఫ్ట్ లాగా లేకపోతే ఇంట్లో ఉండిందని? జాకెట్. అంకిత వాళ్ళ సిస్టర్ ఇంకో నువ్వు ఇచ్చిన జాకెట్ వచ్చేసింది. ఇది డెఫినెట్ గా మా మమ్మీ పంపుతుందా నేను అనుకుంటున్నా. అట్లాగా ఇక్కడ చాలా తొందరగా ఎండ్ వస్తుంది అనమాట. అంటే చాలా 4:30కే వెలుగు వస్తుందని కర్టెన్స్ కూడా తెప్పించుకున్నాం. మళ్ళీ స్వీట్స్, ఢిల్లీ మిఠాయి స్వీట్, అన్ని స్వీట్స్. స్వీట్ ఇప్పటికి 4 ప్యాకెట్ స్వీట్స్. ఇది అంజీరా, అంజీరే కదా వీటి అంజీరా అంట. ఇది పిక్కల్ లీక్ అయ్యింది ఆయిల్ మొత్తం. క్యాపికిలో చికెన్ పిక్కల్ సంథింగ్. ఇది మిక్చర్ బ్రో? ఎస్, దట్స్ బూందీ. ఇది నా ఫేవరెట్ బూందీ. అచ్చా, నీకు బూందీ ఫేవరెటా? బూందీ అది కూడా బూందీనా? ఇది నా కూర మీద లిడ్. కూర గిన్నె మీద లిడ్. ఇవన్నీ మసాలా, బిర్యానీ మసాలా.
మసాలా మసాలా. ఇది నాకు కుక్కర్, నా కోసం చిన్న కుక్కర్. ఈ బాక్స్ అయిపోయింది. ఈ బాక్స్ కూడా అయిపోయింది. కొంచెం ఒక 2-3 సోప్స్ ఉన్నాయి అంతే. లాస్ట్ వన్ గో ఆన్. ఎన్ని పేజెస్? 26,800. 26,800. డబ్బా చూస్తే ఇంత అనిపిస్తుంది కానీ ఏమీ లేనట్టే అనిపిస్తుంది ఓపెన్ చేస్తుంటే. పెద్దది ఇంకా, ఇది అన్నిటికన్నా పెద్ద డబ్బా. ఇంకో బాక్స్. గాడ్, యాక్చువల్లీ అంకిత స్వీట్స్ అని ఒక షాప్ ఓపెన్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు మెడల్స్ అలా ఉంటే మీరు ప్లీజ్ వచ్చి విజిట్ చేయండి. అవి జస్ట్ గిన్నెలు. ఇది నా కోసం పంపించిన గిన్నెలు అనుకుంటా. అందుకే పెట్టి కుక్కర్ మీద కాదు, అంటే దీనికి లిడ్ కూడా అన్నారు. సో ఇది నా కోసం అనమాట. రోటీ వేసుకోవడానికి వేడిగా ఉండట్లేదు రోటీస్. హాట్ ప్యాక్ ఐ గెస్, ఐ డోంట్ నో. సో ఇది చిన్న మా ఆయనకి బాక్స్ కట్టడానికి సబ్జీకి ఏం లేదు అంటే వేడిది ప్లాస్టిక్ లో వేస్తే మంచిది కాదని చెప్పేసి అది మా చెల్లి జింజు కోసం తెచ్చి, పాపం మా చెల్లి. సో ఇది నా డబ్బా. ఇది వచ్చేసి నేను రైస్ కి తెప్పించుకున్నాను అనమాట. రైస్ ది మాత్రం సాలిడ్ ఉంది, మస్తు పెద్దగా ఉంది. కర్రీది మాత్రం చెల్లి. ఎవరికి సరిపోతుంది చెల్లి ఇది? నాకు అర్థం కాదు. అదే కదా, నాకు ఒక్కదానికి కాదమ్మా, మీ జీజు కూడా ఉన్నాడు. ప్లీజ్ కన్సిడర్ చేసి కొంచెం పెద్దది తేవాల్సిందే. అంటే ఇవి కొత్తవి కొనుక్కొచ్చింది పాపం. సో ఇది మాత్రం రైస్ది మంచిగా ఉంది. ఓ మై గాడ్, స్వీట్స్ షాప్ పెట్టుకుంటున్నారు వీళ్ళు. ప్లీజ్ విజిట్ చేయండి. మీకు కూడా ఉందిలే స్వీట్స్ అసలు అది ఏదన్నా హాఫ్ అండ్ హాఫ్ కదా. నీవే అది ఆల్మోస్ట్. ఇది నాకు ముక్క. సో మై థింగ్. ఎంత చిన్నగా ఉంది చూడు, అసలు చిన్నగా ఉంది. ఇట్లా పట్టుకొని ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చూడు, అలా ఇస్తుంటాం. నా ఒక్కదానికి సరిపోయేలాగా. డ్రై ఫ్రూట్స్, మసాలాస్. సో ఇది నాదనమాట. ఇది నాది. అది నాది. పాపడాలు. ఇక్కడ దొరుకుతాయి సామాన్లు, అయినా సరే వీళ్ళ మమ్మీ మళ్ళీ వేసింది. ఎందుకంటే నాకు ఇండియన్ ఫ్లేవర్ కావాలి. ఇక్కడైతే యూకే కాబట్టి, యూకేలో షాప్ పెట్టుకున్న వాళ్ళు ఇండియన్ ఫ్లేవర్స్ పెట్టండి కొంచెం. సో ఇవి గిన్నెల మీద మూతలు. అడ్వర్టైజ్ ఇస్తావా? నేను ఇవ్వను అడ్వర్టైజ్మెంట్. అన్న మాకు ఏమంటాడు తక్కువలో తేలేదు. సో ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ హిమ్. తన కార్డ్ మీరు చూడకండి. ఇది బ్యాగ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తన కోసం తెచ్చాడు. సంజయ్, వీడియో నువ్వు చూస్తున్నా, ఇంకో నీ బ్యాగ్ వచ్చేసింది. నీ ఫ్రెండ్ కోసం నువ్వు పంపించిన బ్యాగ్ వచ్చేసింది. దీంట్లో కూడా ఏదో ఉన్నట్టుంది. లెట్స్ సీ. సంథింగ్ వెరీ హెవీ. I don't know. That's it. పట్టుకో. వాట్ ఇస్ దిస్? ఆహా, ఇదేంటి గెస్ చేయండి. గెస్. ఎగ్జాక్ట్లీ. సో మా అత్తమ్మ ఊరికెళ్ళి, మా ఊరు నుంచి ఇంకో ఊరికెళ్ళి మా కోసం బాగానే ఉంది కదా, 4 కిలోలు ఉంటుంది ఈజీగా, కారం పొడి పంపించింది అనమాట. అగైన్ ఇక్కడ మసాలాలు అంకితకి నచ్చనట్టు నాకు కారం పొడి నచ్చట్లేదు. అంకితకి కూడా తెప్పించినాం. సో మాకు కూడా ఇది డ్రై ఫ్రూట్స్, కాజు మసాలాస్, అన్ని మసాలాస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. మోస్ట్ అవైటెడ్. అసలు మేము మొత్తం కొరియర్ వేయించుకోవడానికి 2 రీజన్స్. ఒకటి కారం పొడి, ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ రెండింటి కోసం 60 కిలోలు చేసినాం మేము అన్ని కలిపి. గ్లాసులు. ఇది ఇవి అప్పాలు మా చెల్లి పెట్టిన అప్పాలు. స్మాష్ అయిపోయిన
స్మాష్ లిటరలీ పౌడర్ అయిపోయినాయి కానీ బాగున్నాయి. థ్యాంక్స్ చెల్లి. ఏమో అమ్మ వాళ్ళ టేస్టే వచ్చింది. అవునా? అమ్మ వాళ్ళు కూడా అట్లా ఉన్నాయి కదా. సేమ్ సిమిలర్గా ఉన్నాయి కదా. ఏమైనా అప్పాలి కదా. కానీ ఒకరు చెయ్యి ఒకరు నా చెయ్యి ఏంది వంటలు ఎట్లా కావో అంకిత చేయబడితే ఏ సబ్జీ అయినా చాలా బాగా అవుతుందంట అని మా ఆయన మా అంకిత ఇద్దరు డప్పు కొట్టుకుంటారు. అవుతుంది కూడా. నిజంగా మేము షెఫ్. సో దట్స్ ఆల్ వి హావ్ గాట్ ఇన్ అవర్ పార్సల్. దట్స్ ఆల్ 60 kgs. 60 kgs అసలు ఏం లేదు. 60 kgs లాగా. ठीक है. ఇన్ కేస్ తక్కువలో మీకు ఏదైనా సర్వీస్ తెలిసి ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు మిలిస్బ్రాలో ఉంటే ఏమైనా స్వీట్స్ కావాలి అంటే అంకితని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్లీ. అంటే తను సజెస్ట్ చేసిన షాప్ నుంచి మేము తెప్పించుకున్నాం కాబట్టి అట్లా చెప్తున్నాను అనమాట. పాపం తను ఒక్కతే తినలేదు అన్ని స్వీట్స్, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. సో పర్లేదు. మా ఆయన అంకిత ఇంకా వాళ్ళకి స్వీట్స్ కేక్స్. మా ఇంట్లో వీళ్ళింట్లో ఏదైనా గడ్డి ఉంది అంటే ఈ తినకి తనకి ఇద్దరికే. మన భాగ్యస్వామ్యం ఓన్లీ 20% ఉంటే వీళ్ళిద్దరిది 80% ఉంటుంది దాంట్లో. ఆల్రైట్, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇది చాలా క్యాజువల్గా చేసిన వీడియో. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ like, share and subscribe. Consider subscribing. Thank you so much for watching. Much love. Bye. Bye.